నా పేరు అభిషేక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీ స్కూల్ బంటువాని వలస. హాయ్, నా పేరు చరణ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీ స్కూల్ బంటువాని వలస. ధనము కూడబెట్టి దానము చేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తిరువలికియద విశ్వదాభిరామేమ. సంపాదించిన డబ్బును దానమైనా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే అదే చివరికి బాటసారుల పాలవుతుంది కదా. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నా పొందుర సుమతి. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. కొరుల కొరకే నదులు ప్రవహించు, గోవుల పాలనిచ్చు, చెట్లు పూల పూయు. పరహితము కంటే పరమార్థమున్నదా, హరిత సుగుణ జాల తెలుగు బాల. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. బలవంతుడ నాకేమని పలువురతో పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు. మొదలు చూచిన కడు గొప్ప పిదవ పురచ, ఆది కొంచెము తరువాత నెదికమగుచు. తనదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును. మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెరుగవయ్య తెలుగు బిడ్డ. ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త ఇష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్న నీతి ఒకటే, పదములెన్ని ఉన్న పరమార్థం ఒక్కటే. వాస్తవము నాళ్ళ వారి మాట. ఎన్ని మతాలున్న తోటి మానవునికి సహాయం చేయమని చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే. బ్రతుకవచ్చుగాక బహుబంధనులైన వచ్చుగాక ఏమి వచ్చుగాక. జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పలేరు. పూజ కన్నా నంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నంచ మనసు దృఢము. కులము కన్నా మిగలు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామేమ. దేవుడికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయమని ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి పుట్టడం ముఖ్యం. ధన్యవాదములు.